మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా డయాబెటీస్ ఉండే వాళ్ళు అది కంట్రోల్లో పెట్టుకోపోయిన పరిస్థితుల్లోని వాళ్ళ శరీరంలోని రకరకాల ఆరోగ్య సమస్యలు అనేవి చూస్తూ ఉంటారు. అయితే డయాబెటీస్ ఉండే వాళ్ళు చాలా మందిలో కూడా చాలా రకాల సందేహాలు అనేవి ఉంటుంటాయి. సో తినే ఆహారం దగ్గర నుంచి వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉండాలి, ఈ రకాల సందేహాలు చాలా ఉంటాయి. సో అవన్నీ ఒక్కొక్కటిగా డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందేహాలన్నీ కూడా తీర్చేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ రెనోవా హాస్పిటల్, సనత్ నగర్. హలో సార్. హలో సార్, ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళలోనే సో అది కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళకి ఆ డౌట్స్ ఉంటాయి చాలా రకాలుగా, అది కంట్రోల్లో లేని వాళ్ళకి కూడా సో ఏది తినాలన్నా ఎలా ఉండాలన్నా కూడా భయంగా ఉంటుంది. దీన్ని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలని డౌట్స్ కూడా ఉంటాయి. అందులో భాగంగా ఫస్ట్ ఫుడ్ విషయానికి వచ్చేటప్పుడు సో అందరికీ కావాల్సింది అదే కాబట్టి సో ఫుడ్ విషయంలో వాళ్ళు ప్రోటీన్స్ ఎక్కువగా ఒకవేళ తీసుకుంటే వాళ్ళకి ఏమైనా సమస్య వస్తుందో, ఒకవేళ ప్రోటీన్స్ తీసుకోవాల్సి వచ్చేటప్పుడు అది మీట్ రూపంలో తీసుకోవచ్చా లేకపోతే పప్పు ధాన్యాల రూపంలోనే తీసుకోవాలా, ఎలా తీసుకుంటే వాళ్ళు శక్తివంతంగా ఉండడానికి ప్రోటీన్స్ అయితే కావాలి కదా, ఎలా తీసుకోవచ్చు? సో యాక్చువల్లీ మీ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే రొటీన్గా అందరికి ఉన్న ఒక అపోహ ఏంటంటే డయాబెటీస్ అనగానే మందులు వేసుకుంటే చాలు. అది యాక్చువల్లీ చాలా రాంగ్. డయాబెటీస్ ఒక లైఫ్ స్టైల్ డిజీజ్. సో మనము 24 గంటల్లో ఏవైతే చేస్తామో వాటికి సంబంధించి డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మెడిసిన్. అది ఫస్ట్ ప్రేక్షకులు రియలైజ్ అవ్వాలి. అంటే మెడిసిన్ తీసుకొని ఏం తిన్నా పర్వాలేదు అనే దీంట్లో ఉంటారు. అంటే దీంట్లో చాలా అపోహలు ఉన్నాయి. సో విల్ క్లారిఫై. సో డయాబెటీస్ ఒక హార్మోనల్ రెగ్యులేషన్తో అయ్యే డిజీజ్ ఆర్ కండిషన్. ఈ హార్మోన్స్ ప్రాపర్గా మెయింటైన్ కావాలి అంటే బ్రెయిన్కి రెస్ట్ రిక్వైర్మెంట్ కావాలి, అనగా నిద్ర అనేది సమంగా పడుకోవాలి. అరౌండ్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ పర్ఫెక్ట్గా బిట్వీన్ 10 to 6 నైట్లో పడుకోవాలి. ఇది కరెక్ట్ వే ఆఫ్ స్లీపింగ్, కరెక్ట్ వే ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్. మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ డయాబెటీస్కి సంబంధించి మాట్లాడుతున్నాను. ఎక్సర్సైజ్ అనేది చేయాలి. మార్నింగ్ టైం ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ ఎక్సర్సైజ్. Around 30 minutes, నా recommendation for a diabetic patient, brisk walk. Every 10 minutesకి 1 kilometer కవర్ చేయాలి, 30 minutes వాక్ చేయాలి. దాంతోపాటు ఇన్ జనరల్ మనందరికీ కూడా స్ట్రెస్ కాంపనెంట్ అంతా ఉంటుంది కాబట్టి కాస్త మెడిటేషన్ కూడా అలవాటు చేసుకోవాలి. యోగా, థాయిచి కూడా మంచిది డయాబెటిక్ పాపులేషన్లో. ఇవి చేయాల్సింది. తర్వాత మీరు చెప్పిన టాపిక్ ఏదైతే ఫుడ్కి సంబంధించి ఉందో, బాగా గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తినాలి. చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం గమనిస్తాం. బ్రేక్ఫాస్ట్ గుడ్ అమౌంట్ తినాలి. ఈ బ్రేక్ఫాస్ట్ గుడ్ అమౌంట్ బై 8 o'clock చేసిన దానివల్ల వెయిట్ తగ్గుతారు. డయాబెటిక్లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం అధికంగా ఉన్న వెయిట్ ఊబకాయం. సో ప్రాపర్ డైట్, ప్రాపర్ టైమ్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో మీరు అన్నట్టు ఎక్కువ నా పర్సనల్ రికమెండేషన్ యానిమల్ ప్రోటీన్ కన్నా వెజిటేరియన్ ప్రోటీనే రికమెండ్ చేస్తాను. బికాస్ ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఒక డయాబెటీస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్, ఎక్కువగా వచ్చే కాంప్లికేషన్స్ హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, లివర్, ఇవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇవన్నిటికీ ఫ్యాట్కి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి యానిమల్ ద్వారా వచ్చే ఫ్యాట్స్ ఎక్కువగా కొద్దిగా బాడీకి డ్యామేజింగ్గా ఉంటాయి. కాబట్టి డయాబెటీస్కి కూడా ఫ్యాట్కి సంబంధం ఉన్న డిజీజే కాబట్టి ఐ రికమెండ్ వెజిటేరియన్ ప్రోటీన్. తినొచ్చు, తినకూడదని కాదు, బట్ ఐ రికమెండ్ దట్ వే. ఒకవేళ నాన్ వెజ్ తినాలి అని అనుకునే వాళ్ళు, నాన్ వెజ్ ప్రియులు ఉంటారు చాలామంది, సో వాళ్ళు తినాలి అని అనుకునే వాళ్ళు ఏం తీసుకోవచ్చు? లైక్ సీ ఫుడ్ తీసుకుంటే బెటర్గా ఉంటుందా, లేకపోతే మీట్ అసలు తీసుకోవచ్చు, కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలంటారా? సో ఇక్కడ మనము సబ్జెక్ట్ ఫామ్లో అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న రూపంలో ఒకటి, ప్రాక్టికల్ రూపంలో ఉండేది ఒకటి. ఎనీ నాన్ వెజిటేరియన్ ఐటమ్ కలుషితం లేకుండా లేదు. ఎనీథింగ్, అన్నిట్లో అడల్ట్రేషనే జరుగుతుంది. సో అట్లాంటి అడల్ట్రేషన్ ఉన్న ఫుడ్స్ జనరల్ రికమెండేషన్ ఇస్ నో. తర్వాత ఇన్ జనరల్ బ్రాడ్ ఎక్స్పెక్ట్, మీరు అందరికీ తెలిసిన విషయమే, రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే. సో ఎసెన్షియలీ వైట్ మీట్ అంటే ఫిష్ కానీ చికెన్ కానీ తినమని చెప్తాం. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చేసే విధానంలో కూడా చాలా ఆయిల్ యాడ్ చేస్తాం.
చాలా స్పైసెస్ యాడ్ చేస్తాం, చాలా కారాలు ఉప్పులు యాడ్ చేస్తాం. ఇవన్నీ కూడా బ్యాడ్ ఫర్ హెల్త్. మీరు బ్లాండ్గా తినగలిగితే ఎస్, ఇట్ ఈస్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ యానిమల్ రూపంలో అయినా కానీ. సో మై జనరల్ రికమెండేషన్ ఈస్ పెసలు, రాగులు, సజ్జలు, జొన్నలతో బ్రేక్ఫాస్ట్, ఓకే. మొలకలు, ఆల్మండ్స్, వాల్నట్స్ అండ్ సమ్ అలౌడ్ ఫ్రూట్. ఈ ఫ్రూట్స్లో కూడా ఐఎమ్ వెరీ స్పెసిఫిక్. కివీ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, గ్రీన్ యాపిల్, జామకాయ. ఇవి డయాబెటీస్కి సంబంధించి రికమెండేషన్స్. ఇవి తింటే మీ షుగర్స్ జనరల్గా ఫ్లక్చువేట్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో చాలా మంది ఎగ్ తీసుకుంటారు సార్. ఆ ఎగ్లో ఎగ్ యోక్ తీసుకొచ్చా లేదా అని డౌట్ ఉంది చాలా మంది. సో యాక్చువల్లీ ఎగ్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోటీన్. కానీ మీ శరీరంలో ఎంత కొలెస్ట్రాల్ ఉందనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో దాని లెక్క ప్రకారం మీరు ఎల్లో తింటారా తినరా అనేది డిసైడ్ అవుతుంది. ఇన్ జనరల్ ఈ కొలెస్ట్రాల్ అన్నిటికి కూడా ఒక టార్గెటెడ్ లెవెల్స్ నేను రికమెండ్ చేస్తాను. సో పర్టికులర్గా డయాబెటీస్లో ఎక్కువగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ని కాస్త జాగ్రత్తగానే చూస్తాం. నార్మల్ లెవెల్స్ వితౌట్ ఎనీ మెడిసిన్ కానీ ఉంటే ఎస్, యోగ్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ నా ప్రాక్టీస్లో చాలా తక్కువగా చూస్తాను అలా. సో సీ ఫుడ్ తీసుకోమన్నారు డాక్టర్, లైక్ మీట్ అదంతా అవాయిడ్ చేయమన్నారు, సీ ఫుడ్ అయితే బెటర్ అని చెప్పారు అని చెప్పి చాలామంది ఇప్పుడు రొయ్యలు కానీ, సో నాట్ ఓన్లీ ఫిష్తో పాటుగా ఫ్రాన్స్ కూడా తీసుకుంటున్నారు చాలా ఎక్కువగా. సో ఫ్రాన్స్ తీసుకోవటం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? సో omega-3 ఫ్యాటీస్ ఉంటాయి, ఓకే, బట్ దానిలో కూడా ఈ కొలెస్ట్రాల్కి సంబంధించి మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? దాన్ని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుందా? బాటమ్ లైన్ ఏంటంటే డయాబెటిక్స్లో ఆల్వేస్ క్యాలరీ కౌంట్ ఇంపార్టెంట్. క్యాలరీస్ మ్యాటర్స్. సో మీరు అంటున్న ప్రాన్ కర్రీ ఆర్ ప్రాన్ వాట్ ఎవర్ ఫామ్, క్యాలరీస్ హై ఉంటుంది, వెరీ హై క్యాలరీస్. అండ్ దెన్ ప్రిపేర్ చేసే విధానం కూడా, ఇప్పుడు స్టీమ్డ్ చేసి తినమంటే నో ఇష్యూస్ వితౌట్ ఎనీథింగ్ ఇన్ దాట్. కానీ అలా తినం. దానికి మంచిగా ఆయిల్ వేసి, కారం వేసి, మసాలా వేసి తింటాం. సో ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో కొద్ది గ్యాస్ ట్రబుల్ అనేది సహజంగా ఉంటుంది, ట్యాబ్లెట్స్ మూలాన, స్ట్రెస్ వలన. అండ్ యూఆర్ యాడింగ్ మోర్ ప్రాబ్లమ్స్ టు స్టమక్. సో ఆ కారణంగా ఐ థింక్ ఇవన్నీ ప్రాక్టికాలిటీ అండి నేను చెప్పేది. టెక్స్ట్ బుక్ పరంగా వేరుగా ఉంటుంది, ప్రాక్టీస్ పరంగా వేరుగా ఉంటుంది. ప్రాక్టికాలిటీలో చూస్తే ఐ వుడ్ నాట్ రికమెండ్ సో మచ్. ఏదో ఎప్పుడో ఒకసారి తినాలి ప్రసాదం తిన్నట్టు, కానీ నాట్ యాజ్ ఎ రెగ్యులర్. నాకేదో మంచి చేస్తుందని చెప్పి తినడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సో ఫ్రూట్స్ విషయానికి వచ్చేటప్పుడు ఏ ఫ్రూట్స్ తీసుకోవాలనేది మీరు సజెస్ట్ చేశారు. బట్ చాలా మందికి మార్నింగే కొంతమందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మార్నింగ్ నాకు బనానా తింటే కానీ మోషన్ ఫ్రీగా ఉండదు, సో బనానా తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సో బనానా డయాబెటిక్ వాళ్ళు ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇంకా ఏం అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే సెలెక్టివ్ డెఫ్నెస్ అంటారు. బనానా ఒకటే కనిపిస్తుంది కానీ కీరా దోసకాయ కనపట్లేదే, క్యారెట్ కనపట్లేదే, బీట్రూట్ కనపట్లేదే, ఆకుకూరలు కనపట్లేదే. వీటిలన్నిటిలో కూడా ఫైబర్ ఉంటుంది, వీటిలన్నిటి ద్వారా కూడా మోషన్ ఫ్రీ అవుతుంది. అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు వడ్ల మీద తీసిన పొట్టుతో కూడా మనం ఈ లాక్సేటివ్స్ తయారు చేస్తున్నాం, అంటే మోషన్ మలబద్ధకానికి ట్రీట్మెంట్గా తయారు చేస్తున్నాం. మరి దాటి వల్ల హాని లేదు కదా. సో అలాంటివి తీసుకోవచ్చు కదా. వై ఓన్లీ బనానా? సో బనానా వల్ల క్యాలరీస్ పెరుగుతాయి, బనానా వల్ల షుగర్ పెరుగుద్ది. అఫ్కోర్స్ బనానా వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ లేవనను, కానీ అప్రోప్రియేట్గా షుగర్ పేషెంట్కి మేబీ ఇట్స్ నాట్ సూటబుల్. బట్ ఆల్టర్నేటివ్స్ ఆర్ దేర్, ఆల్టర్నేటివ్స్ తీసుకోండి అంటున్నాను. సో ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళలో కొంచెం నీరసం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో డే మొత్తం అంతా వర్క్ చేసి ఈవినింగ్ వచ్చేటప్పటికి నేను చాలా అలసిపోయాను, చాలా నీరసంగా అనిపిస్తుంది, అస్సలు పని చేసుకోవడం చేత కావట్లేదు అని చెప్తూ ఉంటారు. సో ఇన్స్టెంట్గా కొంచెం వాళ్ళకి ఎనర్జీ రావాలి అని అంటే ఏం చేయొచ్చు అంటారు వాళ్ళు? సో ఇది ఒక డైసీ క్వశ్చన్. సో డయాబెటీస్లో వీక్నెస్ అనేది ఎందుకు వస్తుంది అని చూసుకుంటే, ఒకటి వెదర్ ఇట్ ఈస్ హై షుగర్స్లో వీక్నెస్ ఉంటుంది, లో షుగర్స్లో వీక్నెస్ ఉంటుంది. సో వీటి రెండిట్లో ఏది? తర్వాత లాంజివిటీ ఆఫ్ డయాబెటీస్ ఎన్ని రోజుల నుంచి ఉంది. సో వీళ్ళల్లో సహజంగా మేము గమనించింది ఏంటంటే అవయాలు దెబ్బతినడం సహజంగా గమనిస్తాం. అవయాలు దెబ్బతినడం అంటే బాడీలో ప్రతి కణం ఎఫెక్ట్ అవుతుంది, ప్రతి కణం, ఎవ్రీ సెల్ ఎఫెక్టెడ్ విత్ డయాబెటీస్. సో ఈ వీక్నెస్కి కారణం మస్క్యులర్ వీక్నెస్సా, నర్వస్ వీక్నెస్సా, సర్క్యులేటరీ వీక్నెస్సా,
వీటిని ఎలా మనం కరెక్ట్ చేస్తున్నాం? సో అందుకోసమే నా ఫస్ట్ ఆస్పెక్ట్లో నేను చెప్పింది ఎక్సర్సైజ్, మెడిటేషన్, తాయిచి, యోగా, ఇవి అన్నీ కూడా సరిదిద్దుకునే విధానాలు. ఇవే కాకుండా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్. ఓకే, ఇవి కాకుండా వైటమిన్ సబ్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వైటమిన్స్ హ్యావ్ గోట్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ట్రీటింగ్ ఆల్ ది మెటబాలిక్ డిజీజ్. అంటే ఈ లైఫ్ స్టైల్ డిజీజ్ అన్నిట్లో కూడా వైటమిన్స్కి చాలా క్రూషియల్ రోల్ ఉంది, ఇన్ పర్టిక్యులర్ అబౌట్ వైటమిన్ B12 అండ్ వైటమిన్ D. సో ఇవన్నీ కరెక్ట్ చేస్తుంటే సహజంగా ఎవరైతే వీక్నెస్ ఫీల్ అవుతున్నారో ఈ కరెక్షన్స్ ద్వారా బెటర్ అవడం నేను క్లినికల్ ప్రాక్టీస్లో గమనించాను. బట్ ఇవన్నీ కూడా చూడాలి, నాట్ వన్ థింగ్, ఆల్ ఆఫ్ ఇట్ టుగెదర్. అలా చేస్తే వీక్నెస్ అనేది ప్రాబ్లమే కాదు. తర్వాత మీకు త్వరగా ఎనర్జీ రావాలి అంటున్నారు. సో ఇక్కడ చాలామందికి అర్థం కావాల్సింది ఏంటంటే ఎవ్రీ ఫుడ్ సబ్స్టెన్స్లో గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ లోడ్ అనేది ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఎంత త్వరగా షుగర్ ఇస్తున్నాయి, గ్లైసిమిక్ లోడ్ అంటే ఎంత షుగర్ ఉంది వీటిల్లో. మరి వీటిల్లో ఎనీథింగ్ బిలో 50 ఈస్ రికమెండెడ్ ఫర్ డయాబెటిక్ పాపులేషన్. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ యాపిల్ తినొచ్చు అన్నాను, దాంట్లో కూడా కాస్త షుగర్ ఉంటుంది, లేదని కాదు. సో అలాంటివి తిన్నందువల్ల మనకు హాని కాదు, ప్లస్ ఎనర్జీ కూడా వస్తుంది. నేను ఎగ్జాంపుల్ సైట్ చేస్తున్నాను. సో ఎనీథింగ్ విచ్ ఇస్ గాట్ లెస్ అమౌంట్ ఆఫ్ గ్లైసెమిక్ ఇండెక్స్, లెస్ దెన్ 50 ఇస్ రికమెండెడ్. సో అది ఇష్యూయే కాదు. దాన్ని వదిలేసి వీక్నెస్ ఎందుకు వచ్చిందో అర్థం కాక వెంటనే ఒక ORS ప్యాకెట్ తీసుకోవడము, లేకపోతే అరటిపండు తినేయడము, లేకపోతే ఒక చాక్లెట్ తినేయడము, ఇవి చాలా సహజంగా గమనిస్తుంటాను. దట్ ఈస్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ క్రేవింగ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆ వీక్నెస్ ఉందో లేదో తెలియదు, కానీ ఆ క్రేవింగ్ గురించి దాన్ని ఒక ఎలవేగా వాడతారు. అలా కాకుండా కరెక్ట్గా మీరు మేనేజ్ చేసుకుంటే దట్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో టోటలీ డయాబెటీస్ ఉండే వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎట్లా చేసుకోవాలి, వాళ్ళు ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఇలా మాకున్నటువంటి రకరకాల సందేహాలన్నీ కూడా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.